హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తుంది కదండి ఇదైతే ఇడ్లీకి రుబ్బుకుని రుబ్బండి ఇది. దీంతో అయితే మీకు కొబ్బరి పాలు యాడ్ చేసి కర్రీ చేసి చూపిస్తాను. కొబ్బరిని ఒక ముక్కను తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కని మిక్సీలో వేసుకొని పాలు తీసుకోవాలి. పావు కప్పు బియ్యంని నానబెట్టుకోవాలండి. జీడిపప్పు, పచ్చి కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఉల్లి పేస్ట్లా పట్టేసుకోండి మెత్తగా. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, టమాటాని సన్నగా కట్ చేసుకోండి. బియ్యాన్ని అయితే నానబెట్టుకోమన్నాను కదండి, 1 అవర్ దగ్గర నానబెట్టుకోవాలండి. ఇంకెక్కువసేపు నానబెట్టుకున్నా ప్రాబ్లం లేదు. మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ఐటమ్స్ కలపాలండి. కొత్తిమీర వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం, మిర్చి ఒక 3 వేసుకుందాం, అల్లము ఒక ఇంచు ముక్క వేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందామండి. గిన్నెలోనైతే మిక్సీ పట్టుకుని పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకుంటున్నాను, పెద్ద టీ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మినపప్పు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కలుపుకోండి మొత్తం కలిసేటట్టుగా. మినపరుబ్బు మాత్రం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి, మెత్తగా ఉండాలి, గట్టిగా రుబ్బుకోవాలండి. బియ్యం పేస్ట్ కూడా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది. కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోండి బియ్యాన్ని. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి, నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. కళాయి అయితే పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ అయితే కాస్త వేగేయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడైతే మసాలా పేస్ట్ వేసుకుందాం. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గింది. టమాటాని వేసుకుందాం, కలుపుకోండి. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. సాల్ట్ వేసుకోండి, కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మసాలా పేస్ట్ మొత్తం అంతా బాగా మగ్గింది. కారం వేసుకుందాం, కలుపుకొని కారం కూడా బాగా మగ్గాలండి. ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు మగ్గాలి. చూడండి బాగా మగ్గింది. ఇలా మగ్గించుకోవాలి మొత్తం అంతా. ఇప్పుడు చిక్కగా తీసుకున్నానండి కొబ్బరి పాలు. ముదారు కొబ్బరికాయతోనే పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు మొత్తం వేసేసుకుందాం, కలుపుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మంటని తగ్గించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక కలిపాం కదా రుబ్బు, ఆ రుబ్బుని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. అస్సలు కదపకూడదు. చక్కగా ఉడుకుతాయండి. మంటని సిమ్లో పెట్టుకోవాలి, చిన్నగా ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతున్నాయి కదా. ఇవి అయితే మాత్రం అస్సలు మనం కదిపామా అంటే ఇంకొక రకంగా మారిపోద్దండి కూర. ముందే చెప్తున్నాను, ఉడికిన తర్వాతే మనం తిరగేసుకోవడానికి ప్రయత్నించాలి. గరిటె ఏమైనా పెట్టేసామంటే మాత్రం మొత్తం స్మాష్ అయిపోద్దండి కర్రీ. ఇలా ఉడికాక ఇలా తిరగేసుకోవాలి నెమ్మదిగా. మొత్తం అన్నీ అంతేనండి, నెమ్మదిగా తిరగేసుకోవాలి. కానీ కష్టపడి వండుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలండి నెమ్మదిగా. మొత్తం అన్నీ అలాగే చిన్నగా తిరగేసుకోండి.
అన్నీ చక్కగా తిరగేసుకున్నానండి. మొత్తం అంతా కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి కొబ్బరి పాలుతో మినపరుబ్బు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చేసినట్టు ఎలా చేసానో మీరు అలాగే చేయండి. యాజ్ ఇట్ ఈజ్ కమ్మగా కొబ్బరి పాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ కూరకి యాడ్ చేసాం కదా, కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నా కొత్త ఛానల్ అయితే మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. దయచేసి నా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.